కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశమయ్యారు. పార్టీ మార్పు గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డిని మంత్రులు బుజ్జగిస్తున్నా ఆయన మొండిగా ఉన్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై కాకరేపుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతము. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇటీవల గత 2 సంవత్సరాలుగా ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారో అప్పటి నుంచి ఆయన పూర్తి స్థాయిలో కూడా సంజయ్ కుమార్ తో విభజిస్తూ వస్తున్నారు. అలాగే ఈ పార్టీ పరంగా కూడా అమలు చేయాల్సినటువంటి పనులపైన కూడా ఆయన నిలదీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కూడా తను పార్టీ మారే అంశం పైన ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా శ్రీరామనవమి లోపు తను నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు మరికొద్ది మంది నాయకులు కూడా ఇప్పుడు ఇంటికి వచ్చారు. మొన్న 2 రోజుల క్రితం వెంకటస్వామి దూతగా రావడం జరిగింది. ఆయన పూర్తిగా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే తాను పార్టీ నిర్ణయం కట్టుబడి ఉన్నాను, కానీ రాజీవ్ గాంధీ సిద్ధాంతాలను ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము రాజీవ్ గాంధీ సిద్ధాంతాలను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఆయన వాదన. ఈ క్రమంలో ఇంకా కూడా లోపల చర్చలైతే కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో శ్రీధర్ బాబు, అలాగే లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి వీరంతా కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ సిద్ధాంతాలు ఎందుకు మీరు పాటించట్లేదు అనేటువంటిది జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన. ఈ క్రమంలో మరి చూడాలి మరి కాసేపట్లో ఏం జరుగుతుంది. శ్రీరామనవమి తర్వాత తాను పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటాను, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కొనసాగలేదని ఇప్పటికే చెప్పడం జరిగింది అఫీషియల్ గా. కానీ ఏ పార్టీలో చేరుతారనే విషయం మాత్రము వారు అఫీషియల్ గా చెప్పలేదు. కానీ పార్టీ మారే విషయాన్ని మాత్రము ధృవీకరించారు. మరి ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. సింధూరా. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.